జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు నీలకంఠి రాము గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు నీలకంఠి రాము ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ని కలిసి ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. కార్మికులతో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటానని, మీ సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మరియు ఢిల్లీలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నీలకంఠి రాము మాట్లాడుతూ ఈరోజు ఆర్ఎఫ్సిఐ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఈరోజు ఎమ్మెల్యే గారికి 22 సమస్యలతో డిమాండ్లతోటి సమస్యలతోటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాం, ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ కార్మికుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండు. అంతేకాదు సెంట్రల్ లేబర్ ఆఫీసర్ కావచ్చు, ఆర్ఎఫ్సికి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ కూడా కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ అనేది పూర్తిగా శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీకి గురైంది. ఈరోజు కార్మికుల బతుకులంతా చెల్లాచెదరైపోయి ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అందరినీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేస్తాం, తప్పకుండా మీ ముఖంలో చిరునవ్వు చూస్తాం, తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిండు. గత కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు 15 సంవత్సరాలు రాజ్ ఠాకూర్ గారు గౌరవ అధ్యక్షుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్న కార్మిక సమస్యలు కూడా పరిష్కరించిండు. అక్కడ ఎంతోమంది కార్మికుల మన్ననలు కూడా పొందిండు. అదేవిధంగా నాడైన కార్మిక నాయకుడు, ఈరోజు ప్రజానాయకుడు. ఈరోజు కార్మికుల పట్ల, కార్మిక చట్టాల పట్ల, కార్మిక సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు. తప్పకుండా ఈ ఆర్ఎఫ్సి కార్మిక సమస్యలు పిఎఫ్లు అయితే ఏంటిది, అలవెన్స్లు అయితే ఏంటిది, స్కిల్ పేమెంట్స్ అయితే ఏంటిది, ఏవైతే రావాల్సిన ఉన్నాయో నామ్స్ ప్రకారం అవన్నీ కూడా ఈరోజు కార్మికులకు అందజేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా వారం 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టబోయిన రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కందుల సతీష్, హోటల్ శంకర్, మల్లేష్, రమేష్ రెడ్డి, ఎరుకలి అంజీ, దాత శ్రీనివాస్, దూష రాజేష్, జనగామ శ్రీనాథ్, సొల్లు కుమార్, శ్రీనివాస్, తరుణ్, మరి కుమారస్వామి, శ్రీనివాస్, ఆనంద్, జశ్వంత్, భిక్షపతి, ఫిరోజ్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.